మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఈ పూట జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి దేవి దివ్యాశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి సంబంధించిన వివరాలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆది పరాశక్తి ప్రకృతి అయితే పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి ఏర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావత్ విశ్వమని చెప్పాలి. ఈశ్వరుడు అని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబికా అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిక్శక్తినే మనమందరం అమ్మవారిగా జగన్మాతగా ఆరాధించుకుంటున్నాం. చండీ సప్తసతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా దుష్టరాక్షసులను దునుమాడినటువంటి వైనాన్ని కీర్తించుకున్నాం. అమ్మవారు దేవతలకు ఎప్పుడూ కూడా దుష్ట రాక్షసుల నుంచి ఎటువంటి బాధలు కలిగినా తాను అవతరించి దుష్టశిక్షణ చేస్తాను అని అభయమిచ్చారు. జగన్మాత యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును జాగృతపరిచి మధుకైటబులు అనేటువంటి రాక్షసులను సంహరింపచేశారు. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువును రుద్రుని దగ్గరకు వెళ్లి మహిషాసురుని యొక్క ఆగడాలను గురించి వివరించి చెప్పగా ఆ మాటలు విన్నటువంటి శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధమే ఒక ఆకృతి దాల్చి వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటకొచ్చి ఆ సమిష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి అష్టభుజాలతో మహాలక్ష్మిగా ఆది పరాశక్తిగా భాసించింది. ఆ తల్లిని దేవతలందరూ కూడా అమ్మా నువ్వే మాకు సర్వకారణ భూతురాలివి, సర్వకారణ రూపినివి, క్రియారూపినివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది అంటూ కీర్తించుకున్నారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చెయ్యలేడు, కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే చలనం స్పందన ఉండదు అని చెప్పి జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి మహిషాసురమర్ధినిగా కీర్తించబడ్డారు. జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ ముండలను, శంభు నిశంభులను రాక్షసులందరినీ సంహరించడం జరిగింది. ఈ రాక్షసులందరూ కూడా బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. అమ్మవారు ఆ రాక్షసులందరినీ కూడా తనలో నుంచి బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రి, వారాహి, నారసింహి, చాముండా, శ్యామల, కాళి మొదలైన దేవతాగణాలను ఉద్భవింపచేసి వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి దానవులందరినీ కూడా సంహరింపచేశారు. ఈ దుష్ట రాక్షసులందరినీ కూడా జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రుల్లో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనమందరం కీర్తించుకుంటూ ఆరాధించుకుంటూ విజయదశమి నాడు జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి అందరం కూడా విజయదశమి పండుగను అంగరంగ వైభవంగా వేడుకగా చేసుకుంటూ ఉంటాం. ఈ జరుపుకోవడంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండొచ్చు గాని హైందవులందరూ కూడా ఈ పండుగను గొప్పగా జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందినటువంటి విజయంగా జరపబడుతుంది. మానవుల్లో ఉన్నటువంటి దైవీ గుణాలుంటాయి, అసురీ గుణాలు ఉంటాయి. మనలో ఉన్నటువంటి అసురీ గుణాలను పోగొట్టుకుని దైవీ గుణాలను వృద్ధిపరచుకోవాలి. ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చేటువంటి మార్పుల్ని బట్టి దైవశక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలో ఉన్నటువంటి దైవశక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజంలో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం మరొక అంశం. ఈ విజయదశమి నాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయాన్ని సాధించి విజయుడయ్యాడు. సమీ వృక్షం మీద పెట్టినటువంటి తన ఆయుధాల నుంచి తన గాంధీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు గనుక మనం కూడా విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఈనాడు శమీ వృక్షాన్ని శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసి నమస్కరించుకుంటాం. ఈ విజయదశమి పండుగ నాడు అందరూ కూడా శమీ పత్రాలను, శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరించుకుంటారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లల్ని ఆశీర్వదిస్తారు. ఇక ఈ విజయదశమి రోజుని శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించినందున విజయదశమిగా రామలీలను ప్రదర్శించుకుంటారు. రావణ దహనం కూడా చేస్తారు. జగన్మాత ఆరాధన వలన దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలేవి కూడా లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తు ఆ జగజ్జనని మనలందరినీ కూడా పాలిస్తూ ఉన్నట్లుగా, ఆమె పాలనలో మనమందరం క్షేమంగా సుఖంగా ఉన్నట్టుగా భావించుకుందాం, పూజించుకుందాం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ, పరిపాలయమాం గౌరీ అంటూ ప్రార్థిస్తూ మనల్ని పాలించమని చెప్పి అమ్మను వేడుకుందాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.